హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వరి ఫార్మ్స్. ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే మనం కోడి పిల్లలకైతే ఈ మంత్ అయితే డీవార్మింగ్ అయితే చేస్తున్నాం. ఈరోజు అన్నిటికీ కోళ్ళ ఫామ్లో ఉన్న కోళ్ళన్నిటికీ అయితే మనం డీవార్మింగ్ చేయాలి. ప్రతి 2 monthsకి ఒకసారి అయితే నేనైతే డీవార్మింగ్ అయితే చేశాను. ఎందుకంటే వాటిలో ఉన్న నట్టల వల్ల ఏమైందంటే అవి మనం ఎంత ఫీడింగ్ ఇచ్చినా కానీ అవి గ్రోత్ మాత్రం అస్సలు రావన్నమాట. అందుకనే మనం డీవార్మింగ్ అయితే కంపల్సరీ చేసుకోవాలి. పెద్ద ఫామ్ వాళ్ళైతే మాత్రం నెలకోసారి అయితే వాళ్ళు చేస్తారు. మనమైతే మనం టైంని బట్టి 2 monthsకి చేస్తాం. మన ఫామ్లో అయితే 1 yearగా ఒక మెడిసిన్ అయితే వాడుతున్నాం. అది అయితే అండి ఆల్బెండజోల్ అనే మెడిసిన్ అయితే మనం డీవార్మింగ్ పర్పస్లో వాడతాం. ఒకసారి మనం ఆల్బెండజోల్ వేసినప్పుడు సెకండ్ టైం ఇంకోసారి చేసేటప్పుడు వేరే మెడిసిన్ అయితే వాడుకోవాలి. అలా చేస్తే ఏమైందంటే ప్రతిసారి ఇది ఒకటే మెడిసిన్ వాడితే ఏమైందంటే మెడిసిన్కి వ్యతిరేకంగా ఉంటాయన్నమాట. వామ్స్ పడవన్నమాట. వేరే వేరే మెడిసిన్స్ వాడుకోవాలి. నేనైతే ఇప్పుడైతే ఈ టైం అయితే ఇది వేస్తున్నాను. పెద్దవాటికి అయితే ఎంత డోస్ వేయాలి, చిన్న వాటికి డోస్ వేయాలనేది నేను వీడియోలో చెప్తాను. మనం కోడి పిల్లలు 4 months ఏజ్ వచ్చినాకనే ఈ డీవార్మింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. 3 monthsకి ఏమంటారు కానీ కొంతమంది అలా చేయకండి. 4 months నుంచి స్టార్ట్ చేయండి. పెద్దవాటికి అయితే మాత్రం 1 ml చొప్పున పెట్టెలకు కానీ పుంజులకు కానీ వేసుకోవచ్చు. పెద్దవాటికి అయితే 6 months ఎబో ఉంటే గుడ్లకు వచ్చిన పెట్టెలు, గుడ్లు పెట్టే పెట్టెలకు అయితే నేను 1 ml ఇస్తున్నాను. చిన్నవాటికి ఇప్పుడు 4 months చిక్స్కి అయితే 0.5 ml అయితే ఇచ్చుకోవాలి. నేనైతే ఇలా వేసుకోండి. చిన్నగా పొరపోయిందంటే కోడి మాత్రం స్ట్రెస్లోకి వెళ్తుంది. కొంచెం జాగ్రత్త చూసుకోండి. ఇలా మన కోడి పెట్టెలకైతే మనం బ్రీడింగ్ చేసే ముందు అయితే డీవార్మింగ్ అయితే కంపల్సరీ చేసుకోవాలి. ఇలా బ్రీడింగ్ చేసే ముందు ఎందుకు చేయాలంటే అందులో వామ్స్ పడిపోతే కోడి పెట్టెలు తిన్న ఫుడ్ మొత్తం మంచిగా హెల్తీగా ఉంటుంది అన్నమాట. అప్పుడు మనకి ఎగ్స్ కూడా మంచిగా హ్యాచింగ్ క్వాంటిటీ అనేది కూడా ఎక్కువ అవుతుంది. అందుకనే మనం బ్రీడింగ్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి అన్ని కమ్మేసి డీవార్మింగ్ చేస్తున్నాం అన్నమాట. మనకు వచ్చిన చిక్స్ కూడా చాలా హెల్తీగా ఉంటాయి. మార్టాలిటీ అనేది కూడా మనం ఈ విధంగా కూడా తగ్గించుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం 4 months ఏజ్ ఉన్న చిక్స్ అయితే మన దగ్గర అయితే ఉన్నాయి. వాటికైతే 0.5 ml అయితే మెడిసిన్ అయితే వేస్తాం. వామ్స్ ఉన్నా లేకున్నా కానీ కంపల్సరీ వేసుకోవాలి. ఎందుకంటే అందులో ఉన్న ఎగ్ కూడా పడిపోవాలన్నమాట. ఒకవేళ ఎగ్ ఉన్నా కానీ డీవార్మింగ్ మెడిసిన్ వల్ల వెళ్ళిపోద్ది. అప్పుడు మన కోడి పిల్ల కూడా మంచి బాడీ వస్తుంది, హెల్తీగా ఉంటాయి. ఏదైనా డిసీజ్ వచ్చినా కానీ తట్టుకునే శక్తి అయితే ఉంటుంది. మనం మెడిసిన్ వేసుకునేంత వరకు కోడి పిల్ల అనేది వైరస్ని తట్టుకోగలుగుతుంది అనమాట. అందుకని కంపల్సరీ మీరు డీవార్మింగ్ అయితే చేసుకోండి. ఈ వీడియో కాక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.